మీడియా పాయింట్ పెట్టారు. ఒక్కసారి సుజయ్ అన్న చూసుకోండి ఏ పక్కతో చూసుకోండి. అన్న రామకృష్ణ గారు సైడ్కి వచ్చి అన్న సార్ మీడియా పాయింట్ అని వస్తారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025 ఉత్తరాంధ్ర విశాఖపట్నం వేదికగా ఈరోజు ప్రారంభోత్సవం కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఏసీ గతంలో జరిగిన విధానాల కంటే ఒక మార్పు తీసుకొని రావాలి. క్రికెట్ని ఏ రకంగా గత ప్రభుత్వం ఒక బంధించే స్థాయిలో ఉంచిందో అది ప్రజలకి, ప్రేక్షకులకి, ముఖ్యంగా క్రీడాకారులకు అందరికీ అందించాలనే యాటిట్యూడ్తో ప్యాషనేట్గా ఈరోజు ఏపీఎల్ ప్రోగ్రామ్ అనేది రీలాంచ్ చేస్తూ ముందుకు నడిపించడం జరుగుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి 7 టీమ్స్కి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందులో ఎవరు గెలుస్తున్నారు అన్నది కాదు, మన ఆంధ్రాలో ఉన్నటువంటి క్రికెటింగ్ టాలెంట్ గెలవాలి. ఈరోజు మన దేశ స్థాయిలోనే చూసుకుంటే ఐపీఎల్ వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా ఒక బ్రహ్మాండమైన అవకాశం, జాతీయ స్థాయిలో ఆడడానికి ఒక అవకాశం వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ రీసెంట్గా తీసుకోవాలంటే వైభవ్ సూర్యవంశి 14 సంవత్సరాల యువకుడు ఐపీఎల్లో ఆడి ఫాస్టెస్ట్ సెంచరీ కూడా చేసే స్థాయికి ఎదిగాడనంటే భారతదేశంలో టాలెంట్కి ఎక్కడా కూడా తక్కువేమీ లేదు. కానీ అవకాశాలు మనం ఇవ్వాలి, వేదికలు ఇవ్వాలి. ఆ వేదిక ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఏపీఎల్ ద్వారా ఎంతో మంది క్రీడాకారులు, నేను కూడా చూశాను ప్రత్యక్షంగా, శ్రీకాకుళం లాంటి జిల్లా నుంచి కూడా ఎంతో ఆసక్తిగా ఏపీఎల్ తాలూకా బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసి క్రీడాకారులు ఈరోజు ఈ టోర్నమెంట్లో ఆడే అవకాశం వాళ్ళందరికీ కూడా దక్కుతుంది. కాబట్టి ఎంతో ఆనందించాల్సినటువంటి విషయం. మన ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా స్పోర్ట్స్ అనంటే ఒక ప్యాషన్ ఆయనకి. గతంలో కూడా మనం చూసాం, ఇండో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ని కానీ, అలాగే మనకి నేషనల్ గేమ్స్ కానీ, ఇవన్నీ కూడా గతంలో హైదరాబాద్ వేదిక బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేశారు. మళ్ళీ అదే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి స్పోర్ట్కి కూడా ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇక్కడ తయారు చేయాలి. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి టాలెంట్ కూడా ఇంటర్నేషనల్గా పర్ఫామ్ చేసే అవకాశాలు మనం కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు ఆయన కృషి చేస్తున్నారు. మంత్రిగా కానీ, ఎంపీలుగా కానీ, ఎమ్మెల్యేలుగా కానీ అందరికీ కూడా మోటివేట్ చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో మా అందరి ముందు ఉన్నటువంటి కార్యాచరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం డెవలప్ చేసుకొని ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఆంధ్ర స్పోర్టింగ్ టాలెంట్ని మనం డెవలప్ చేయాలి. అందులో ఒక ప్రధానమైనటువంటి పాత్ర ఏపీఎల్ పోషిస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే క్రికెట్కు ఉన్నటువంటి క్రేజ్ మరి ఏ స్పోర్ట్కి కూడా ఉండదు. క్రికెట్ ఒక మదర్ లాంటి స్పోర్ట్ అన్నమాట. క్రికెట్ కానీ లీడ్ తీసుకొని ఒక కార్యక్రమంలో ముందుకు నడిస్తే ఆ మోడల్ని మనం రెప్లికేట్ చేసి మిగతా కార్యక్రమాల్లో కూడా చేసి అదే రకంగా మిగతా స్పోర్ట్స్ని కూడా మనం ఎంకరేజ్ చేయొచ్చు. అలాగే ఏపీఎల్లో ఈరోజు ప్రెసిడెంట్ గారు మన చిన్ని గారు కానీ, అలాగే మనకి సానా సతీష్ గారు, వాళ్ళు కూడా తరచూ నేను చూస్తున్నాను ఎంపీలుగా ఉన్నారు, ఢిల్లీలో కూడా ఎప్పుడు కలుస్తుంటారు. ఎప్పుడు ఏ క్షణం వాళ్ళకి ఆలోచించినా సరే, ఏ కార్యక్రమం చేపట్టుకున్నా స్పోర్ట్స్ గురించి, క్రికెట్ గురించి ఇంకా బెటర్గా ఎలా చేయాలి, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే మనం ఏసీఎన్ ఇంకా ట్రాన్స్పరెంట్గా, అకౌంటబుల్గా, స్పోర్ట్స్ ఓరియంటెడ్గా, ప్యాషనెట్గా ఎలా రన్ చేయాలని ఒక మంచి ఆలోచనతో చేస్తున్నారు. ఈరోజు 7 టీమ్స్ ఉన్నాయి. నా ఆలోచన ప్రకారం 7 కాస్త 12 టీమ్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో వాళ్ళ రకంగా ముందుకు తీసుకొని రావాలని
వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ ఏసీఏ కూడా అభినందిస్తున్నాను. ఈరోజు విశాఖపట్నంలో ఇంత మంచి కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే ఎండ్ ఆఫ్ ద మంత్ మళ్ళీ ప్రో కబడ్డీ లీగ్ కూడా మన విశాఖపట్నంలోనే ప్రారంభోత్సవం అవుతుంది. సో ఇలా అన్ని కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో జరగడం అనేది చాలా శుభ సూచకం. మరొకసారి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా క్రీడాకారులు ఈ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రేపు భవిష్యత్తులో ఈరోజు ఒక్కరో ఏదో ఇద్దరో మన తెలుగు వాళ్ళు ఈరోజు టీంలో జాతీయ స్థాయిలో కనబడుతున్నారు. అది కాస్త ఇంకా పెరగాలని మా అందరి తాలూకా ఆకాంక్ష. ఈ ఏపీఎల్ దానికి బ్రహ్మాండమైన వేదిక అవుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇందులో ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. రైల్వే అధికారుల తీరు మారడం లేదు. చివరి నిమిషంలో ట్రైన్ ప్లాట్ఫామ్ మారుస్తూ ప్రయాణికుల్ని ప్రమాదంలో నెట్టేస్తున్నారు. కుంభమేళ సందర్భంగా ఢిల్లీలో చివరి నిమిషంలో ప్లాట్ఫారం నెంబర్ చేంజ్ చేస్తూ అనౌన్స్ చేయడంతో 18 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ స్టేషన్లో అదే లోపం మరోసారి పునరావృతం అయింది. హైదరాబాద్ టు న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు ప్లాట్ఫారం నెంబర్ 1 వస్తుంది. కానీ రైల్వే శాఖ చివరి నిమిషాల్లో ప్లాట్ఫామ్ నెంబర్ 2కు మారుస్తూ అనౌన్స్ చేసింది. దాంతో రైలు మిస్ అవుతుందని అన్న భయాందోళనతో ప్రయాణికులు నేరుగా రైల్వే ట్రాక్ మీదుగా నుండి ప్లాట్ఫామ్ 2కు ప్రమాదభరితంగా పరుగులు తీశారు. చివరి నిమిషాల్లో ప్లాట్ఫారం నెంబర్ మార్చడం పట్ల ప్రయాణికులు మండిపడుతున్నారు. మహిళలు, వృద్ధులు, పిల్లలతో ఉన్న వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. तेलंगाना सुपरफास्ट एक्सप्रेस के प्लेटफॉर्म में परिवर्तन किया गया है। अब मेरी प्लेटफॉर्म क्रमांक 2 से रवाना होगी ट्रेन नंबर 1272। రక్షాబంధన్ పండుగను ప్రత్యేకంగా మార్చుతూ హైదరాబాద్ అత్తాపూర్లో నివసించే చిన్నారిని గానవి తన పర్యావరణ ప్రేమను చూపించింది. అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పండుగను ఈసారి ఆమె భిన్నంగా జరుపుకుంది. ప్రకృతి మనకు నిజమైన రక్షకుడిగా భావించి తులసి మొక్కకు రాఖీ కట్టి పర్యావరణం మనసును రక్షిస్తుంది. మనం కూడా పర్యావరణాన్ని రక్షించుకోవాలనే సందేశాన్ని అందించింది. గానీ స్మైల్ గౌరిక్ అందరు స్మైల్ రాఖీ కట్టు బొట్టు పెట్టు ఫస్ట్ కట్టు ఇప్పుడు కట్టు కానీ గౌరిక్ కింద నుంచి తీసుకోమా ఓకే బాగానే కడుతుంది కట్టే కట్టే అవును అట్లా పెట్టు అంతే ఉట్టి చుట్టేసేయమ్మా ఓకే దా మరి ఇలా కలుతుంటే కూడా తీసేయండి మంచి పెట్టు ఇక్కడ చూడు ఇటు చూడు ఇంకొకటి నువ్వు జరుగు అడ్డు మంచిగా నోట్ కట్టు 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 నాన్న ముడై పెట్టనవా ఇట్లా అర్థమే ధృతి అతను బొట్టు పెట్టినా ధృతి కానీ పెట్టు అక్కడ చూడండి అక్కడ చూడద్దు గోరికనే చూడాలి ఓకే ఆపేది తిని చేతిలో పట్టుకో తిను ఓకే ఓకే స్మైల్ కానివి ఓకే స్మైల్ ఇద్దరు స్మైల్ 2 hands పట్టుకో గౌరిక్ నాన్న 2 hands తో పట్టుకో ఏ నవ్వు గానవి
అవి ధృతివా ధృతి అలా పైసలు పెట్టావా? ఏ చూస్తున్నా పిల్ల చూస్తుంది ఒకటి హాయ్ అమ్మా లైన్ తెచ్చినాయి, హాయ్ గాయ్స్ ఆమెకు తెచ్చినాయి పెట్టి రెండు చేతులు ఆ చేయి కూడా అట్లా మంచిగా మొక్కు ఇట్లా అని. అట్లా కట్టినాను ఫోటో దించదా కట్టినాను. అయ్యో వంగు గౌరీ వెరీ గుడ్ వెరీ గుడ్ నైస్ నైస్ అన్నా చెల్లెలు అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కి పలువురు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు, యువతులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కి రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. రాఖీ పండుగ రోజు ఆర్టీసీ యాజమాన్యం మగవారి జేబులకు చిల్లులు పెట్టింది. ఉన్న ఛార్జీ కంటే అధికంగా వసూలు చేసింది. బస్సు మాత్రం ఆర్డినరీ టికెటే మాత్రం ఎక్స్ప్రెస్ రేటు పెట్టడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వలేకపోవడంపై పురుషులు మండిపడుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిధిలోని లిమ్స్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మదనపల్లికి చెందిన లక్ష్మి అనే మహిళ కిడ్నీ స్టోన్తో బాధతో ఆసుపత్రి చికిత్స నిమిత్తం వచ్చింది. కిడ్నీలో రాళ్ళు వచ్చాయని చికిత్స చేశారు. డాక్టర్ నిర్లక్ష్యంతో తన భార్య చనిపోయిందని భర్త కిషన్ నాయక్ పోలీసులు ఫిర్యాదు చేశాడు. మృతురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో హాస్పిటల్పై దాడికి పాల్పడి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. గోపాల్ 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 ఇంతగానో మరి అన్యాయం బ్రష్ ఉందానేనా? అరే ఎందుకు వస్తారు? ఏ అవసరం లేదు, అవసరం లేదు. మీరు 100 మంది ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి.
పోస్ట్ మార్టం జరగాల్సిందే, రిపోర్ట్ రావాల్సిందే. రిపోర్ట్ వచ్చిన దాన్ని బట్టి మనం ఏం చేయగలుగుతామనేది చెప్తారులే. కానీ నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు హాస్పిటల్లో పనిచేయి, నేను అనుకుంటున్నా కాబట్టి అడ్వాన్స్ అట్లా కాదంటే నాకు కనపడదు. నేను అందుకు కాదు, నా బాధ్యత ఏంటంటే మీరు ఇచ్చిన దరఖాస్తుని ఆ బాధ్యత తీసుకెళ్తాం, హాస్పిటల్ పంపిస్తారు, పోస్ట్ మార్టం అయితే రేపే, ఎప్పుడో నెల రోజులు కాదు, రేపే కదా అయ్యేది, రేపు పొద్దున్నే అవుతుంది. మళ్ళీ మీరు కేసు రాస్తారు, దాని కోర్టులో పోతే సంవత్సరాలు అవుతాయి. నాకు అది తెలియదు. అది నేనేమంటున్నా, నేను మా ఉద్యోగంలో వచ్చిన ఒపీనియన్ బట్టి ఉంటుంది. నువ్వు నేను అనుకున్నాం కాబట్టి ఇప్పుడు పని చేద్దామంటే మాత్రం ఫుల్ అవుతారు, వాళ్ళు చేసే పని మాత్రం చేస్తున్నారు. అది డాక్టర్లు పట్టద్దు అనేది కాదు. ఇప్పుడు న్యాయం అంటే సార్, ఇప్పుడు ఒక మనిషి ఒక లారీ గుద్దిపోతాడు, ఒక డ్రైవర్ అరెస్ట్ చేస్తాడు, పెడతాడు. ఇప్పుడు ఆ డాక్టర్ ఆయన మనిషి, ఆయన మేము కాంపిటీషన్ అరెస్ట్ చేసి లోపేటండి. లేదు, రేపు మీరు అన్నదాన్ని బట్టి చేయడం కుదరదు. పద్ధతి ఉంటుంది దేనికైనా, దాని ప్రకారమే పోతాం. ఇప్పుడు నేను నీ కోసం మీ ఇద్దరి కోసం అబద్ధం చెప్పి చెప్పాము. ఎందుకు చెప్పాలి అబద్ధం? ఇబ్బంది కదా. మీరందరూ మీరు అర్థం చేసుకొని ఇప్పుడు ఇట్లానే చేస్తేనే ఇట్లా అవుతుంది అంటే దానికి ఆన్సర్ లేదు ఇక్కడ. ఇప్పుడు ఇట్లాంటివి చాలా జరుగుతాయి. ఇదే కాదు, దీనికి పద్ధతి ఎట్లయితుంది. పిలిచి అడుగు సార్, పిలిచి అడుగు, అడుగుతాము, అన్ని చేస్తాం. అడుగు ఇప్పుడు పిలిచాడు, ఇప్పుడు పిలిచాడు. అవును, ఏం చేస్తాం? కరెక్టేనండి. ఒకటే పిఎంఈ రిపోర్ట్ రేపు పొద్దునే మనం ఎంత తొందరగా చేసుకుంటే అంత తొందరగా వచ్చి ఆ రిపోర్ట్ వస్తేనే దాంట్లో సాధ్యమైంది. ఆ రిపోర్ట్ రాని సాధ్యం కాదు. నేను ఏదో ఒకటి అబద్ధం చెప్పి నేను అందరిని కృషి చేయడానికి నేను రాను. ఇద్దరు డాక్టర్లు వెళ్తారు. ఎంపీలకు ఎమ్మెల్యేలకు వాళ్ళ చుట్టాలు సిద్ధం ఉంటాయి. మనం గడిచోడు డాక్టర్ చిన్న గరీబ్ వాళ్ళు ఎవరు పట్టించుకోరు. నా పేరు హేమియా. నా పేరు హేమియా. నేను చేయగలిగేది ఏంటంటే ఓ పద్ధతి ప్రకారం ఎంత మంచిగా చేయాలో అంత మంచిగా చేసి శ్రావణ మాసం సందర్భంగా తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆశీస్సులై భక్తులకు కటాక్షించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తన్మయత్వంతో నాలుగు మాడవీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. స్వర్ణరథోత్సవంలో ఈవో శ్యామలరావు దంపతులు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నెమ్మదిగా గోవింద గోవింద చెప్పండి. గోవింద అమ్మావతి గోవింద గట్టిగా గట్టిగా గోవింద 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 నెమ్మదిగా నడవాలి. గోవింద 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 చెప్పాలి చెప్పాలి. గోవింద అమ్మావతి సమేత గోవింద. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని హెడ్లైన్స్. రాఖీ పండుగ రోజు విశాఖలో సందడి చేసిన హోంమంత్రి. ఆటోలో ప్రయాణిస్తూ పోలీసుల రాఖీలు కట్టిన అనిత. రాఖీ పండుగ నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. పాలమ్మే వ్యక్తి నుంచి విద్యావేత్తగా మార్చిందన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి. విశాఖలో ఘనంగా ప్రారంభమైన ఆంధ్ర ప్రీమియర్ 4వ సీజన్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న హీరో వెంకటేష్.
టెక్నాలజీ మారుతున్న మారన్ రైల్వే అధికారుల తీరు, చివరి నిమిషంలో ప్లాట్ఫామ్ మార్చడంతో ఇబ్బంది పడ్డ ప్రయాణికులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6/9 టీవీ.